దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి 2024 సంవత్సరంలో ఈ మే నెల 29, 30, 31 ఈ 3 రాత్రులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరిచిన విధానం బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా తక్కువ సమయంలో చిన్న ఆరాధన ద్వారా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా సమయం అయింది కనుక ఈ చివరి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధకుడిగాను ఉపదేశకుడిగా మనకుండి తన యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడబోతున్న ప్రతి మాట ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునట్లు ప్రార్థనా పూర్వకంగా అందరం కలిసి ఈ పాట పాడుతూ ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. అందుకు కూడా ప్రభుని స్తుతిస్తూ ఆయన నామము ఘనమైనది, ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిత్యము ఆరాధింపబడుతూ కొనియాడబడుతున్న నామమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. అందరూ కూడా పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈ తల మునిగి లేవాలయ్యా, ఈ తల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని వాక్యం తెలియజేస్తున్నది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ స్వరముతో ప్రభుని స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. స్తోత్రం, స్తోత్రం. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి. పాడి పాడి
దాసుని అభిషేకించండి ప్రభువా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవజలమై ఉన్నట్టు మా యేసు నీకు స్తోత్రములు స్తుతులు ప్రభువా. ఈ రాత్రి నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడబోతున్నటువంటి నీ ఉపదేశమును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములు ఎంచుకోనండి. నీ సేవకుని మీరు అభిషేకించండి. ప్రతి మాట మా ఆత్మీయ జీవితాలకి, మా కుటుంబాలకి, సంఘాలకి ప్రయోజనకరమైన మాటల ద్వారా మమ్మల్ని మీరు ఉజ్జీంపచేయమని, అట్టి ఆత్మ సంబంధమైనటువంటి దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని నీ సేవకుని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి ఈ ఆరాధన ఆయనకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.